నమస్తే వల్ల ఎరికే కదా నేను మీ 690 పాపన్నని. మరి ఇవాళ మీకోసం కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి ఏందో చూద్దాం పారి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అయ్యప్ప స్వాములకు అన్నదానం చేస్తే వస్తుంది జన్మజన్మల పుణ్యం. ఇక పాత బస్తీలో ఉండదు ట్రాఫిక్. ఇప్పటి నుంచి పోతే ఆట రై రైమని. పెద్దగట్ట అవుతుంది జాతరకు సిద్ధం. శ్రీతేజును చూడబోయిన బన్యన్న భారీగా పెట్టిర్రు బందోబస్తు. సంక్రాంతికి వస్తుండట ఎంకి మామ. అన్నం పెట్టిన వాళ్ళని దేవునిలాగా చూస్తాం కాదుల్లా. మనం చేసే దానాలల్లో గొప్పదానం ఏంటంటే అన్నదానం అని చెప్పుకుంటూ వస్తాం. మనం ఎవరికైనా అన్నం పెడితే మనకింత పుణ్యం కలుగుతుంది. మరి దేవుని పెడితే ఇంకెంత పుణ్యం రావాలుల్లా. శబరికి పోయే తెలుగు అయ్యప్ప స్వాములు ఆకలితో ఇబ్బంది పడొద్దని ఎమ్మెల్యే రాజసింగం సారు లారీలా అంట సామాను పంపించినట్టుల్లా. గీ అన్న మనసు బంగారముల్లా. తెలుగు సాములు శబరు పోయినాక భిక్షగడ ఇబ్బంది పడొద్దని లారీల బోచ్చడంత సామాన్లు లోడ్ చేపించి దగ్గరుండి జెండా ఊపి మరీ బండిని షాలు చేసిండు రాజసింగు సారు. చెప్పడం మర్చిపోయినుల్లా. గీ సారోల టెస్టు 16 ఏండ్లుగా ఆడ అన్నదానం చేస్తురంటుల్లా. మన తెలుగు సాములకి అన్ని వసతులు కలిపియాలని రేవంతలు సారుని తలుసుకొని చెప్పుకొచ్చిండుల్లా. భోజన వ్యవస్థ కార్యక్రమం కూడా ఈ ఆర్గనైజేషన్ నుంచి చెప్తున్నారు. అది కూడా దాదాపు 16 ఇయర్స్ నుంచి అక్కడ భోజన వ్యవస్థ కార్యక్రమం జరుగుతుంది. మంచి మంచి కార్యక్రమాలు ఈ ఆర్గనైజేషన్ నుంచి జరుగుతుంది. నేను ఆర్గనైజర్ ప్రెసిడెంట్ గారికి, ఆల్ అయ్యప్ప భక్తులకి నా నుంచి శుభాకాంక్షలు, అదేవిధంగా ధన్యవాదాలు. కేరళలో మా తెలంగాణ నుంచి చాలా వరకు అయ్యప్ప భక్తులు వెళ్తారు. వాళ్ళకి ఎక్కడ ఫుడ్ వ్యవస్థ ప్రాబ్లం కానీ ఉండే వ్యవస్థ అట్లాంటి చాలా వరకు ప్రాబ్లం వాళ్ళకి జరుగుతుంది. ఒక చిన్న సొసైటీకి ఒక మంచి ఆలోచన పెట్టుకొని 16 ఇయర్స్ నుంచి వాళ్ళ ఒక సేవ అక్కడ చేస్తున్నారు. తెలంగాణలో వచ్చిన ఒక కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, కేరళలో ఉన్న గవర్నమెంట్కి మీకు ఒక మంచి ఒప్పందం ఉంది. మీరు కూడా కేరళ ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాయాలని నేను మీకు కోరుతున్నాను. ఇక పాత బస్సు రాకుండా జామ్ జామ్ అని పోవచ్చు ఆటల్లా. ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా రోడ్డు పోసిన అంతనే ఉండే కదా. అది రేవంత్ సారు ఇలా పొద్దుగాల రిబ్బన్ కట్ చేసిండు. ఎప్పుడైనా హైదరాబాద్లో పాత బస్తీలకు పోతే ఓ 1/2 కిలోమీటర్ పోవాలంటే గంట పట్టేదుల్లా. ఇక ఇప్పుడు అట్లా కాదుల్లో. ఇక నిన్న రోడ్డు పోసిన అంతేనా ఓపెన్ చేసిండు రేవంతల్ సారు. ఇట్లనే హైదరాబాద్ను అభివృద్ధి చేద్దాం అనుకుంటా వచ్చిండుల్లా. Commissioner GHMC cordially invites you to grace the inaugural ceremony of 6-lane grade separator flyover from Aramghat to Zoo Park under SRGP by our beloved Honorable Chief Minister, Government of Telangana, Shri Yenamula Revanth Reddy Garu. The right time for right leader to climb right all people, all citizens. MLC Srimati S. Vani Garu, Honorable MLC Shri Naveen Kumar Garu, Professor M. Kodandaramaga Reddy Garu, Honorable MLC, Honorable MLA Rajendrapur Shri T. Prakash Gaud Garu, Honorable Deputy Mayor GHMC Mothe Srilata Shobhan Reddy Garu, Inka Corporator
అమృతహస్తాల మీదుగా అక్కడ జ్యోతి ప్రజ్వలన కావించుకొని గ్యాలరీలో అన్నీ కూడా స్వయంగా పర్యవేక్షిస్తూ అతిథులు, మాన్య మహోదయులు, మన ప్రియతమ నేత తెలంగాణ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, ద డైనమిక్ లీడర్, ద డైనమైట్, ద మ్యాన్ లైక్ ఎ మిసైల్, స్టీల్స్ హార్ట్ విత్ హిస్ విక్టోరియస్ స్మైల్, శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు వివిధ శాఖల మంత్రులు, అతిథులు అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతోంది జీహెచ్ఎంసీ 6-lane grade separator flyover from Aramghat to Zoo Park under SRGP inaugural function, inaugural ceremony కి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. ప్రజా సంక్షేమం కోసం చేసే ప్రతి ఆలోచన ప్రజల శ్రేయస్సు కోసం the leader like dynamite, the dynamic vision, the man with dynamic mission, శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, మనందరికీ స్ఫూర్తి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అసదుద్దీన్ ఓవైసీ గారికి, ఎమ్మెల్యే ఎంపీ అక్బరుద్దీన్ ఓవైసీ గారికి అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. और ये मैं पुराने शहर के लोगों को से कहूंगा कि ओवैसी हॉस्पिटल, चंद्रायन गुट्टा और एयरपोर्ट का जो वहां पे मेट्रो जा रही है तो ये ट्रिपल टेकर होगी, डबल डेकर आपने सुना होगा, लेकिन उसकी डिजाइनिंग ऐसी है कि नीचे से भी ट्रैफिक जाएगी, फ्लाईओवर से भी ट्रैफिक जाएगी, फ्लाईओवर के ऊपर से मेट्रो ट्रेन जाएगी. तो इसके लिए भी मैं शुक्रिया अदा करूंगा और कहूंगा कि काम होते रहे हैं, होते रहेंगे. हम तो यही चाहेंगे कि आप फिर से आगे बढ़ें, तेलंगाना को और उरूज दिलाएं. तेलंगाना का एक नाम है और हैदराबाद तेलंगाना का एक ग्रोथ सेंटर है. यहाँ के अमन को हमको हर हाल में मजबूत रखना है. तेलंगाना में तरक्की होगी तो हैदराबाद के अमन को हम मजबूत रखेंगे, यहाँ के भाईचारगी को हम मजबूत रखेंगे. तो ये खुद तेलंगाना की तरक्की का एक बहुत बड़ा ज़ामीन बनेगा, एक बुनियाद बनेगी. मैं फिर से रेवंत रेड्डी साहब को, उनके तमाम मिनिस्टरों को यहाँ पर जो आपने अपना वक्त निकाल कर आए, आपका बेहद शुक्रिया. మన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రణాళికలు చేసి ప్రణాళికలలో భాగంగా రోడ్ల విస్తరణ, మెట్రో రైల్ నిర్మాణం, తాగునీటి సమస్యల పరిష్కారం, అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణ, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కార్యక్రమాలన్నిటిని కూడా తీసుకొని ఒకటొక్కటిగా పరిష్కరించుకుంటూ ప్రజాప్రతినిధుల చేత చర్చ చేస్తూ ఈ సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకున్నాం. ఈరోజు ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవమే కాదు, చాంద్రాయన్గుట్ట నియోజకవర్గానికి సంబంధించి సివరేజ్ ప్లాంట్స్ కోసం కూడా వందలాది కోట్ల రూపాయల నిధులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగితే వాటి ప్రారంభోత్సవ కార్యక్రమాలను కూడా ఈరోజు మనము మొదలు పెట్టుకున్నాం. ఈరోజు చాలామంది నగర అభివృద్ధి గురించి ఎదురు చూస్తున్నారు. ఈ నగర అభివృద్ధిలో మెట్రో విస్తరించాల్సిన అవసరం ఉన్నది, గోదావరి జలాలను తీసుకురావాల్సిన అవసరం ఉన్నది, మూసీ నదిని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు నిజాం సర్కార్ 1908లో వరదలు వచ్చినప్పుడు హైదరాబాదు నగరంలో వేలాది మంది చనిపోయినప్పుడు ఆ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఒక ఆర్కిటెక్టుగా, ఇంజనీర్గా నియమించి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను నిర్మించడమే కాకుండా వకారాబాద్ నుంచి వచ్చే మూసా, ఈసా నదుల యొక్క వరదల్ని నియంత్రించి హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాకుండా ఈ హైదరాబాద్ సిటీని లేక్ సిటీగా, లేక్స్ అండ్ రాక్ సిటీగా ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు నిజాం సర్కార్ ఆనాడు హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చిండు. ఇవాళ ఆనాడు నిజాం చేసిన అభివృద్ధిని పరిరక్షించుకుంటే ప్రపంచ చిత్రపటంలో హైదరాబాదు నగరంతో పోటీ పడే నగరమే లేదు. పెద్దగట్టు జాతరకు సిద్ధమవుతుందిల్లా. 2 ఏళ్ళకోసారి జరిగే ఈ పండుగ మస్తు ఘనంగా చేస్తుర్రాట పోరి. ఏడు మేడారం సమ్మక్క జాతర తర్వాత గిదేనుల్లా పెద్ద జాతర తెలంగాణలో. ఇక అసలు ముచ్చట పోతే వచ్చే నెలలనే పెడుతున్నారట జిట్టి పూజ. పెద్దగట్టు జాతర అనగానే గుర్తొచ్చేది ఓలింగానే మంత్రం.
ఈ పెద్ద గట్టుకు ఇంకో పేరుందిలా, అదే గొల్లగట్టు. గొల్లలందరు కలిసి ఈ పండుగ చేస్తారులా. ఇక వచ్చే నెల 2 తారీఖు జిట్టి పూజ పెట్టి 16 తారీఖు పండుగ మొదలు పెడతారటుల్లా. మీరు కూడా వచ్చి దండం పెట్టుకొని పోర్రి. ఇక ఊళ్ళలో ఉన్న ముసలవ్వలు, పట్నంలో ఉన్న పరుసు పిల్లగాళ్ళు జర గుర్తుపెట్టుకోర్రి, సంక్రాంతి సంబరాలు చేయనీకి వస్తుండాట ఎంకి మామ. ఇక మామ వచ్చిండంటే సంక్రాంతికి మోత మోగిపోతుంది పోర్రి. ఇగో సంక్రాంతికి వస్తుండాట ఎంకి మామ. ఇక మామ వచ్చిందంటే ఉంటుంది జోరుదారే. ఇక సినిమా థియేటర్ కాడ జరిగిన తొక్కిసలాటలా చిన్నపిల్లగాడు శ్రీదేవికి దెబ్బలు గట్టిగా తగిలినాయి కాదుల్లా. ఇక గాముచ్చడ మీద బండి మీద కేసు పెట్టుకొచ్చిర్రు. ఇక అన్నీ చూసుకొని వచ్చేసరికి జర లేట్ అయిందిల్లా. ఇక చిన్నపిల్లగాడు ఎట్లుండో ఏమో అని బాధపడుకుంటూ వచ్చి చూసి మందలిచ్చిండు ఆటుల్లా. ఇక మన బండి అన్నకు కూడా ఎంత బాధ అనిపించిందేమో పోరి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అయ్యప్ప స్వాములకు అన్నదానం చేస్తే వస్తుంది జన్మజన్మల పుణ్యం. ఇక పాత బస్తీలో ఉండదు ట్రాఫిక్, ఇప్పటి నుంచి పోతే ఆట రై రైమని. పెద్దగట్ట అవుతుంది జాతరకు సిద్ధం. శ్రీదేవిని చూడబోయిన బండి అన్న భారీగా పెట్టిర్రు బందోబస్తు. సంక్రాంతికి వస్తుండట ఎంకి మామ. ఇక చూసిరు కదా ఇలాంటి కొత్త కొత్త ముచ్చట్లు. మళ్ళా రేపు కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 69 టీవీ.